ఇది కాశీలో ఉన్న శుక్రేశ్వర మందిరం అండి. ఇది శుక్రేశ్వరుడు ఆలయం ముందరున్న బావి అనమాట. ఈ బావి స్వయంగా శుక్రుడే తవ్వించాడని చెబుతారు. ఎందుకంటే కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని ఈ బావిలో నుంచే నీరు తీసి అభిషేకం అనేది చేసేవాడంట శుక్రుడు. శుక్రుడు ఎంత పూజ చేసినా కూడా పరమశివుడు అనేది ప్రత్యక్షం కాలేదంట. ఇంకా కఠినంగా చాలా రకాల పూలతోనూ పళ్ళతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారు ప్రత్యక్షమవుతారంట. అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు శివలింగాన్ని అంటే శుక్రుడు ప్రతిష్ఠించిన శివలింగానికి స్వయంగా పేరు అనేది పెడతాడండి. ఆ పేరే శుక్రేశ్వర్ అని. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం అదేనండి. మనకు గుడి ఓపెన్ ఉన్నా ఓపెన్ లేకపోయినా ఇక్కడ మనకు ఒక కిటికీ అనేది ఉంటుంది. ఆ కిటికీలో నుంచి మనము ఆ లింగాన్ని అనేది చూడవచ్చు. అంటే శుక్రేశ్వర్ని మనం దర్శనం అనేది చేసుకోవచ్చు. అది మీకు కూడా చూపిస్తాను చూడండి. కిటికీలో నుంచి చూపిస్తున్నాను. అదేనమాట